అదేవిధంగా మున్సిపల్ మాజీ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా నరసింహరావు గారికి, భోజిరెడ్డి గారికి, నూతనంగా వెళ్ళిపోవడం గారికి ప్రోగ్రామ్ రోడ్ హైవే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ అవతల ఐటీ హబ్స్ మరియు ఇంకోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల ద్వారా ఆ నగరం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ 5 విలేజ్లను దృష్టి పెట్టి ఇక్కడ రాబోయే తరానికి మంచి దిక్సూచిగా ఉండాలని చెప్పి ఒక ఐటీ హబ్ కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఈ 5 విలేజ్ల మధ్య కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత 5 గ్రామ పంచాయతీలలో చౌదరిగూడ గ్రామ పంచాయతీ మేజర్గా ఉందన ఇక్కడ మాకు 15,000 ఓట్లు, 60,000 పాపులేషన్ కాలనీలు ఉన్నాయి. నాయకులకు మరియు ఇక్కడ విచ్చేసిన గ్రామాల నుండి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు నా సందర్భంలో అందరికీ స్వాగతం పలుకుతున్నాం. తీర్పుగా ధర్నాలు చేసినాం, వాళ్ళను వణికించినాం కాదట్లేదు. ప్రజా సమస్యలపై పోరాడిన కాబట్టి జనము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వారిని అందరినీ గెలిపించడానికి 1-2 సీట్లు అటు ఇటు ఓడిపోతుండేనేమో కానీ అందరు గెలుస్తుంది. అందులో కొంచెం మంది కార్యకర్తలు బాధగా ఉన్నారు. ఇంకోటి గ్రామాల మున్సిపల్లో విలీనమయ్యేటప్పుడు కొంచెము అధికారులు కొంచెము ప్రజా సమస్యలపై పోరాడినని చెప్పండి, వాళ్ళకు పదవులు వస్తాయి. తప్పకుండా చెప్తా ఉన్నాను, ఇంట్లో ఏ పొరపాటు జరగదు. వారు కూడా గమనిస్తా ఉన్నారు, వారు కూడా నాకు చెప్పింది, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకు పదవులు ఇస్తాం. కార్యక్రమం జెండా ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో భాగంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇంతవరకు ఇక్కడ మన మత్స్య గ్రామంలో చేయలేదు. మన గ్రామ పంచాయతీ ఒకటే ఉండడం వల్ల చౌదరిగూడలో ఎదురేయడం జరిగింది. ఈసారి భాగంగా మన మక్కలో ఆ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజనీకాంత్ రావడం, ఈ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ మా మక్కలు నాయకులు ఈ రోజు మేము ఎట్లా తిరిగినామో ఆ రోజు కూడా మీ సమస్యలకు మీ గల్లీలు పర్యటించి తప్పకుండా పనులు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. మరి ఇక్కడ కార్యకర్తలు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, తప్పకుండా మీరు వాడ తిరగండి. ఇంకెవరన్నా కాంగ్రెస్ పార్టీ ఆకర్షణలు అయితే వారిని కూడా మన పార్టీలకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలాంటి గ్రూప్ తగాదాలు పెట్టుకోవద్దని చెప్పి కూడా నేను నాయకుల్ని చిన్నవాడినైనా ఒకసారి చెప్తా ఉన్నాను. మన సమస్యల పట్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి మాకంటే పెద్ద లీడర్లు ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి సుధీరెడ్డి గారు మన గ్రామ పక్కకే ఉన్నారు. అదేవిధంగా 4 పక్కకు ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు మనకు జిల్లా అధ్యక్షులు అయినారు. కాబట్టి మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎడమకు కుడికి ఎక్కడున్నా మనకి 2 పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు కనుక ఈ యొక్క డెవలప్ చేసుకోకపోతే రేపు పొద్దుగాల వాళ్ళు ఎమ్మెల్యేలు కారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని పట్టించుకుంటారు. కానీ మనం కూడా సమస్యను మనమంతా ఒక ఐక్యంగా ఉండి ఈ సమస్యను తీసుకొని పోవాలి. అమ్మాయినా అడిగితే అమ్మ అన్నం పెట్టదు అన్నట్టు మనం కూడా వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి, అయ్యా మా ఊర్లోకి ఈ సమస్యలు ఉన్నాయి, తీర్చినాక మీ ఓటు అనేది మీ నిర్ణయానికి అప్పుడు మీరు ఆలోచన చేసుకోరు. ఎవరు మనకు సమస్యలు తీర్చారు, ఎవరు మనకు ముందుండి నడిపించారో వాళ్ళకు ఓట్లు వేయండి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఒకటే డివిజన్గా ఎలక్షన్ ఉంటుంది. ఎవరికి ఇచ్చినా వాళ్ళని మనం గెలిపించేది అనేది అది ఎలక్షన్ల అప్పుడు మాట. ఇప్పుడు మనం సమస్యలు వినడానికే వచ్చినాం. పార్టీ జెండాను మా కార్యకర్తలందరినీ ఒకటి చేసి ఇక సమస్యల మీద పోరాటం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీరు ఎవరు ఆధైర్య పడొద్దు. ప్రజలకు కూడా ఎలాంటి సమస్య ఉన్నా మేము ముంగటుండి తీరుస్తాం. మా నాయకులందరూ కూడా కలసికట్టుగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉండు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ జెండా ఏర్పాటు చేసిన నాగేష్ అన్నకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ఈ యొక్క పాఠశాల కలవింపు ఇవ్వడం జరిగింది. అమ్మా మేమంతా కూడా ప్రభుత్వం కొన్ని నిధులు కొన్నిటికి ఇస్తుంది, కొన్నిటికి ఇవ్వదు. మనకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ లీడర్లంతా కూడా మా వంతు సాయం కొంత చేస్తామని చెప్పి దాదాపు 50 లక్ష 20 30 చిన్న కార్యకర్తలు కూడా 10-20 వేల రూపాయలు, అంటే అంతకుముందు చాలామంది పేర్లు చదివినా ఉన్నారు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళ పేర్లు నేను చదువుతున్నా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇస్తున్నందుకు నా కార్యకర్తలకు ఒక పార్టీ పిలుపు మేరకు మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికైనటువంటి డివిజన్ ప్రెసిడెంట్ రాజేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన పార్టీ ఆదేశానుసారం వారు ప్రోగ్రాం తీసుకొని గ్రామాన్ని తిరుగుకుంటూ కార్యకర్తలని ఐక్యత చేసినటువంటి రాజేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు మల్లిరెడ్డి సుధీరెడ్డి సార్ గారికి, మరియు గ్రామ పెద్దలు మరియు
వివిధ మండల జిల్లా నాయకులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా నుండి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మాకు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఏదైతే రేషన్ కార్డు అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాయి అనుకోండి, మనం ఇందిరమ్మ ఇల్లు కూడా ఏ విధంగా మనం తీసుకోవద్దామో గడప గడపకు మనం ప్రచారం చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎన్నికైన కర్రె రాజేష్ గారు, చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం. తమ్మి ఒకటే చెప్తున్నా, నేను నీకు సూర్యుడు అటువంటి పెద్ద మనిషి సుధీర్ రెడ్డి సార్ నీకు సపోర్ట్ ఉన్నారు. ఏ కార్యకర్త నీకు మోసం చేయరు. ఏ కార్యకర్త మోసం చేసినా వాళ్ళకంట్లో వాళ్ళు పుచ్చుకున్నట్టే. ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా కుమార్ అన్నట్టు ప్రతి ఒక్కరికి భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకు బాధ్యత ఉంది. మనకి ఏ పార్టీ సంబంధం లేకుండా మనకు కార్యకర్తలు అందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా అన్నట్టు కాదు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలి, ప్రతి ఒక్కరు ప్రేమతోటి కష్టపడాలి. నువ్వు ఇష్టం ఉంటేనంటే ఎంత కష్టమైనా కష్టపడతారు అనేది అంత అనుభవం ఉంది. మేమందరం సార్ నీ వెనకాల, సార్ వెనకాల మేము ప్రతి ఒక్కరు మేమందరం సపోర్ట్ చేసి నీకు ఒకవేళ నీకు టికెట్ వస్తే దేవుని దయ వల్ల ప్రతి ఒక్కరం రాత్రి పగలు సపోర్ట్ చేసి నేను గెలిపించుకునే బాధ్యత అందరి మీద ఉంది. నువ్వు ఇందాక కుమార్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి ఇందిరమ్మ అయితే ఏంది, డబుల్ బెడ్రూమ్లు అయితే ఏంది, రేషన్ కార్డులు అయితే ఏంది, ప్రతి ఒక్కటి మరి చేసి డబుల్ బెడ్రూమ్లు ఇప్పించారు. ఇక ఆయనకు చెప్పాలంటే మస్తు ఉంది. మూలకు ఏ మూలకు చూసినా సుధిరెడ్డి సారే కనబడతారు, చంద్రారెడ్డి కనబడతారు. మా ఊళ్ళో అయితే అక్కడ కొర్రాంలనా, గట్టేసరా, ఉప్పల, గౌరెల్లా ఎటు చూసినా ఆయన చేసినాయి. ఇప్పుడు అంబేద్కర్ మన గాంధీ బొమ్మ ఎట్లనో ప్రతి ఒక్కరి నిశాని ఆయన ఊళ్ళో కనబడుతుంది. అన్ని నేనేమంటున్నా ఒకటే తమ్మి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మనిషి నీ వెనకాల ఉంటాం. నీకు సూర్యుడు అటువంటి మనిషి నీకు సార్ నీ వెనకాల ఉండు, బరోబర్ నీకు సపోర్ట్ చేస్తాం తమ్మి. మేము కలగనేది అది. రాజేష్ అన్న గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి నమస్కారం. ఊరూరా ఫస్ట్ ప్రోగ్రాం పెట్టుకోండు. మనము ఇంత ముందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారి కోసము ఆ రోజు ఎట్లయితే పనిచేసినామో అదే విధంగా మరొకసారి అదే విధంగా కష్టపడి మనం ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. మనం ముఖ్యమంత్రి గెలిపించుకోవాలంటే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరం కష్టపడి మనం ఎవరెవరమైతే ఈ పదవుల కోసం ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. రేపు రాబోయే కాలంలో కూడా మరొకసారి మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. కూడా కలిసికట్టుగా ఈ డివిజన్ లో అందరూ పనిచేస్తా ఉన్నారు. ఇంకోటి, నా నిర్ణయాన్ని నాకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అధ్యక్షుని పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అందరూ ఆదేశిస్తూ అన్ని డివిజన్లో కొంచెం అటు ఇటు అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద డివిజన్ కు నాకు వీళ్ళందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. తప్పకుండా మన డివిజన్ లో పెద్దలు సుధిరెడ్డి అన్న గారి నాయకత్వంలో మన డివిజన్లు ఒకటైనా రెండైనా భారీ మెజార్టీతో మనం గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఏ సమస్య అయినా మీరు ఒకవేళ మీ సమస్య తీర్చకుంటే మాకు ఓటు వేయకండి. ఈ యొక్క 2 ఏళ్ల కాలంలో 100% ఏ సమస్య ఉన్నా ప్రతి గ్రామంలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఎవరి ఊర్లో వాళ్ళ సమస్యలను మీరు రాయండి. ఆ సమస్యలు మన ఇలా పెద్దలు పక్కకు సుధిరెడ్డి గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు వర్జేష్ యాదవ్ గారు ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలు అంచెలంచెలుగా ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి మేము ముందుంటాం. ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి ముగుస్తుంది. కాబట్టి మీరందరూ నా వెంటంటే ఉండి రోజు నా భుజం తట్టి మీరంతా ఉన్నందుకే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం. ఇదంతా నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. మీరు పార్టీ పెద్దలు చూపించినటువంటి ఆదర అభిమానాలు అయితే ఏంది, మీరు ఇచ్చినటువంటి ధైర్య సాహసాలు అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది. చాలా గ్రామాలలో నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పి. మన నాయకులకు చెప్తా ఉన్నాను, ఈరోజు చివరి రోజు ఈ జెండా కార్యక్రమం అత్యంత వైభవంగా కాచిగోలు సింగారంలో రాజేశ్వరన ప్రోగ్రాం అయిన కాచిగోలు సింగారంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాజేశ్వరన
నాకు మొన్ననే ఒక చెప్పిన సందర్భంలో నాకు 16-17 ఇయర్స్లో రాజకీయంలో నేను వార్డు మెంబర్గా, ఇక్కడ ఉప సర్పంచ్గా, వాళ్ళ మమ్మీని వాళ్ళ మదర్ని ఎంపీటీసీగా గెలిపించుకున్నా అని చెప్పినాడు. ఆ ఏజ్లో నాకు అసలు రాజకీయం అంటే కూడా నాకేం తెలియదు. అంత చిన్న ఏజ్లో రాజకీయంలో అత్యంత ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ మమ్మీకి కానీ వాళ్ళ తమ్ముడికి కానీ ఎన్నో పదవులు చేపట్టి అత్యంత ఇది చేసినందుకు కర్రె రాజేశన్న గారికి కష్టానికి నిదర్శనం అది. ఇంకోటి ఏంటంటే కొంతమంది నామినేట్ పోస్టులకే పరిమితం అవుతారు. ఎలక్షన్లో వచ్చేసరికి నిలబడాలంటే భయపడుతుంటారు. అరే ప్రత్యర్థితోటి మనం ఆయన డబ్బున్నోడు, ఆయన కూడా మనం గెలవమో ఓడిపోతామో ఏమో అనే భయం ఉంటుంది. అట్లాంటి భయాలు పెట్టుకోకుండా ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ నిలబడాలి. నిలబడినప్పుడు ప్రజాక్షేత్రంలో నిలబడినప్పుడు ఓటమి గెలుపు అది సహజం. మనం గెలుస్తాం, ఓడిపోతాం. గెలిస్తే అనుభవం ఉంటుంది, గెలవకపోతే కూడా అనుభవం ఉంటుంది. మనకు ఎందుకు తప్పు చేసినాం, ఎక్కడ లోపం జరిగింది అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీ మనం ఎలక్షన్లో నిలబడాలి. ఎందుకంటే లాస్ట్ టైం 2020లో నాకు కాంగ్రెస్ తరఫు నుంచి నిలబడాలి అని చెప్పి, రాజీవ్ గృహకల్పంలో నిలబడాలని చెప్పి నాకు సీనియర్ నాయకులు, మా చిన్నాన్న మాజీ అధ్యక్షులు బద్దం యాదగిరెడ్డి గారు అయితేనేమి, మన కొంతం శంకరెడ్డి గారు అయితేనేమి గృహకల్ప నుంచి 9th వార్డు నుంచి నిలబడమని చెప్పారు. కాకపోతే నేనేం చేసిన అంటే అప్పుడు నాకు రాజకీయ అనుభవం లేదు, నాకు ఆసక్తి చూపించలే, మళ్ళీ అవకాశం రాలే. ఎందుకంటే ఇప్పుడు డివిజన్ పెద్ద వరకు నాకు చాలా అనుభవం ఉంది. ఎందుకంటే మా చిన్నాన్న ఇక్కడ బ్యాంక్ డైరెక్టర్గా గెలిచిండు. తర్వాత 2020లో మా నాన్న బద్దం అనంతరెడ్డి గారు బ్యాంక్ డైరెక్టర్గా గెలిపించినందుకు రాజభవన్ సింగాన ప్రజలకు నేను అభినందన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఆయన మా బద్దం అనంతరెడ్డి గారు వైస్ చైర్మన్ కూడా అయ్యిండు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా సరే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం ముందుండి పోరాడాలి. ముందు ఎలక్షన్లు ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నారు, వాళ్ళు 2 అవుతాయా 3 అవుతాయా నాకు తెలియదు. కానీ వచ్చినప్పుడు కాంగ్రెస్ సపోర్టులు ఎవరైనా సరే, ఏ రిజర్వేషన్ వచ్చినా సరే మనము అత్యధిక మెజారిటీతోటి వాళ్ళని గెలిపించుకొని మన ప్రజల సమస్యల్లో పోరాడాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాచుకొని సింగారం నాయకులకు, అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. నూతనంగా డివిజన్లు ఏర్పాటు చేసి రాజేష్ గారిని అధ్యక్షునిగా చేసిన తర్వాత 16 డివిజన్లు ప్రస్తుతానికి మన మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నాయి. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా సుమారు 6 నుంచి 8 డివిజన్లు అయ్యే అవకాశం ఉంది. మన పోచారం అయితే 2 అయితే తప్పకైతుంది. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యస్తుడు రాజేష్ గారిని ఎన్నుకోవటం జరిగింది. చాలా మందికి నేను ఉంటానని ఆశ ఉంటుంది, కానీ పదవి ఒకటే ఉంటుంది. కాబట్టి కొంత నలుగురిని కలుపుకపోయి సంజాయించి చెప్పి కార్యక్రమం నిర్వహించేటువంటి శక్తి ఇస్తున్నట్టు వాళ్ళను ఎన్నుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోని రాజేష్ గారు ఎన్నుకోవటం జరిగింది. వారు ఈ 16 డివిజన్లో ఏ డివిజన్ అధ్యక్షులు మొదలుపెట్టకపోయినా తన సొంత నిర్ణయం, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎస్ఆర్ఐ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఓటర్ నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సరి అయిన ఓటు ఉన్నటువంటి వారికి ఒకరికి కూడా ఓటు పోవద్దని, డూప్లికేట్ ఓటుని తీసేయాలనేది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆలోచన మేరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బిఎల్ఓ గారు మనం కూడా పార్టీ పరంగా కొందరు నేర్చుకున్నాం, తర్వాత అఫీషియల్గా వాళ్ళు వస్తామన్నారు. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన కార్యకర్తలను పురమాయిస్తే మన ఓటు మనం రాపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొందరు రాయరాకపోవచ్చు, నింపరాకపోవచ్చు, బిఎల్ఓలు వస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా మరి ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి. దానికి కూడా టైం కూడా పొడిగించినారు. ఆగస్టు 3 తారీఖు వరకు ఆ కార్యక్రమం ఉంది. మరొకసారి ఆలోచన చేసినట్టయితే మన కాన్స్టిట్యున్సీ మొన్నటి వరకు 24% నమోదైంది. అంటే 100కి చారాన కూడా కాలేదు. 100కి 80% అయితేనే మిగతా 20% బోగస్ ఓట్లు వెళ్ళిపోయినాయి అనుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కార్యకర్తలను కోరేది ఒకటే, తప్పకుండా మీరు, మీ బంధువులు కానీ, మీ పిల్లలు కానీ మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత 2వ విషయానికి వస్తే పార్టీ బలోపేతం. నూతనంగా డివిజన్లు ఏర్పాటు చేసి
రాజేష్ గారిని అధ్యక్షునిగా చేసిన తర్వాత 16 డివిజన్లు ప్రస్తుతానికి మన మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నాయి. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా సుమారు 6 నుంచి 8 డివిజన్లు అయ్యే అవకాశం ఉంది. మన పోచారం అయితే 2 అయితే తప్పకైతుంది. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యస్తుడు రాజేష్ గారిని ఎన్నుకోవటం జరిగింది. చాలా మందికి నేను ఉంటానని ఆశ ఉంటుంది, కానీ పదవి ఒకటే ఉంటుంది కాబట్టి కొంత నలుగురిని కలుపుకపోయి సంజాయించి చెప్పి కార్యక్రమం నిర్వహించేటువంటి శక్తి ఇస్తున్నట్టు వాళ్ళను ఎన్నుకుంటే బాగుంటుందనే ఆలోచనతోని రాజేష్ గారిని ఎన్నుకోవటం జరిగింది. వారు ఈ 16 డివిజన్లో ఏ డివిజన్ అధ్యక్షులు మొదలుపెట్టకపోయినా తన సొంత నిర్ణయం, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎస్ఆర్ఐ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఓటర్ నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సరి అయిన ఓటు ఉన్నటువంటి వారికి ఒకరికి కూడా ఓటు పోవద్దని, డూప్లికేట్ ఓటుని తీసేయాలనేది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆలోచన మేరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బిఎల్ఓ గారు మనం కూడా పార్టీ పరంగా కొందరు నేర్చుకున్నాం. తర్వాత అఫీషియల్ గా వాళ్ళు వస్తామన్నారు. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన కార్యకర్తలను పురమాయిస్తే మన ఓటు మనం రాపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొందరు రాయరాకపోవచ్చు, నింపరాకపోవచ్చు, బిఎల్ఓలు వస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా మరి ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి. దానికి కూడా టైం కూడా పొడిగించినారు. ఆగస్టు 3 తారీఖు వరకు ఆ కార్యక్రమం ఉంది. మరొకసారి ఆలోచన చేసినట్టయితే మన కాన్స్టిట్యున్సీ మొన్నటి వరకు 24% నమోదైంది. అంటే 100కి చారాన కూడా కాలేదు. 100కి 80% అయితేనే మిగతా 20% బోగస్ ఓట్లు వెళ్ళిపోయినాయి అనుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కార్యకర్తలను కోరేది ఒకటే, తప్పకుండా మీరు, మీ బంధువులు కానీ, మీ పిల్లలు కానీ మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉంది. పట్టించుకుంటే కొన్ని ఇంద్రమైండు సక్సెస్ అయ్యేటివి. ఆఫీసర్లు ఏమైంది, గత ప్రభుత్వంలో పనిచేసారు కాబట్టి ఆఫీసర్లు ఏదో కొర్రి పెట్టాలని పెడతా ఉన్నారు. కాబట్టి కోడి జుడ్డ మీద ఈకలు వీగినట్టు చేస్తా ఉన్నారు. కొన్ని చిన్న చిన్న తప్పుల వలన ఆ ఇంధనం ఇళ్లను ఎలిమినేట్ చేశారు. మనకు 3500 ఇండ్లు వస్తే సుమారు 1800 కూడా పూర్తి కాలేదు. మనకు సగానికి సగం పూర్తి కాలేదు. ఈ సంవత్సరం వచ్చేటి 2000 ఇండ్లు, ఈ విధంగా మనం 2500 ఇండ్లు ఈ విధంగా మనం పూర్తి చేసుకోవాలి. ఇప్పటికి మించిపోయింది లేదు. పాత కొత్త వీటికి కూడా L1 లిస్ట్ లో ఉన్నటువంటివి దరఖాస్తులు ఇవ్వండి. తప్పకుండా ఇండ్లు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. L2లో అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. నేను రాజేష్ కి చెప్పినాను, కాచివాడ సింగారంకి వెళ్ళి 25 పేర్లు L2లో ఉన్నటువంటి వాళ్ళను ఇవ్వండి. తప్పకుండా హైదరాబాద్ లో ప్రాంతంగా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళ కూడా ఇప్పించేదానికి ఏర్పాటు చేద్దాం. తప్పకుండా కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా, సంపద వచ్చినా మేమందరం ఊర్లలోనే ఉంటాం. తప్పకుండా మీ న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ మరి జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ, తర్వాత 2వ కార్యక్రమం ఏముంటుందంటే అధ్యక్షుడిని ఇచ్చినాం. తర్వాత కమిటీని పూర్తి చేసేది ఉంటుంది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తాము, నాకు వైస్ ప్రెసిడెంట్ చేస్తాం, జనరల్ సెక్రటరీని, నాకు జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ను, కార్యవర్గాన్ని ఇస్తాం, అనుబంధ సంస్థ కమిటీలు ఇస్తాం. ఈ విధంగా మండలం యుద్ధానికి బయలుదేరినట్టే ఉంటది. ఆ విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని మనవి చేసుకుంటూ మీ అందరికీ మరోసారి అభినందనలు, నమస్కారాలు.